హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము శనగల మసాలా కర్రీ చేసుకుందాము. శనగల మసాలా కర్రీకి ఇప్పుడు మనము ఎండు కొబ్బరి ఫ్రై చేసుకుందాము. ఈ మసాలాలు ఇంట్లోనే ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. అయితే ధనియాలు, అందులోనే చెక్క, లవంగం, ఇలాచి వేసుకుందాము. ఇప్పుడు మనం అందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇలా ఫ్రై చేసుకొని సన్నని మంట మీద ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బాగా వేగుతాయి అన్ని మసాలాలు మాడిపోకుండా. చూడండి, ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు శనగలు నేనైతే ఒక 6 గంటలు నానబెట్టుకున్నాను. కుక్కర్లో వేసుకున్నాను. ఇప్పుడు అందులో తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టేసుకుందాము. స్టవ్ మీద పెట్టుకుందాము 4-5 విజిల్స్ వచ్చేదాకా. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకుందాం మసాలాలన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాను, అందులో తగినంత ఆయిల్ పోసుకున్నాను. అందులో మనం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆవాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఒకసారి బాగా కలుపుకుందాము. అల్లం ఎల్లిగడ్డ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేదాకా. మనం ఇంట్లో చేసుకునే అల్లం వెల్లుల్లి వేయడం వల్ల మంచి టేస్ట్, స్మెల్ కూడా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం అందులో క్యారెట్, బీన్స్ సన్నగా కట్ చేసుకున్నాం కదా, అందులో వేసేసుకుందాము. బాగా మనం కలుపుకుందాము. చూడండి, ఆయిల్లోనే అలా కలుపుతూ ఉండగా బాగా మెత్తగా ఉడుకుతాయి. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒకసారి బాగా కలుపుకుందాము. మీరు ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూస్తే ఎలా కర్రీ చేసుకోవాలనేది తెలుస్తుంది. ఇప్పుడు మనము మూత తీసి చూద్దాము. ఒకసారి కలుపుకుందాము. మనము బీన్స్, క్యారెట్, ఉల్లిపాయలు అన్నీ వేసాం కదా. చూడండి, మనం మూత పెట్టి ఉంచడం వల్ల టమాటాలు వచ్చిన నీళ్ళతోనే ఎంత బాగా మెత్తగా ఉడికిందో. ఇప్పుడు మనం అందులో తగినంత సాల్ట్, ఒక స్పూన్ కారం అయితే మనం తక్కువగా వేసుకోవాలి. పసుపు, మనం లవంగాలు, చెక్క వేసాం కదా, అందులోనూ ఘాటు ఉంటుంది కదా, అందుకనేసే ఇప్పుడు మనము పసుపు, కారం వేసాము, సాల్ట్ కలుపుకుందాం బాగా. చూడండి, మంచి కలర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనిద్దాము. నేనైతే 4-5 విజిల్స్ పెట్టుకున్నాను చెప్పాను కదా శనగలు. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. చూడండి, చాలా మెత్తగా ఉడికిపోయినాయి. మనం ఇట్లా టచ్ చేస్తేనే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. ఒకసారి కలుపుకుందాము. చూడండి, చాలా బాగా మెత్తగా అన్నీ ఉడికిపోయినాయి క్యారెట్, బీన్స్ గన. ఇప్పుడు మనం శనగలు అనేది కుక్కర్లో నుంచి ఇందులో వేసేసుకుందాము. శనగలకు ఉప్పు, కారం, మసాలా పట్టేదాకా ఒకసారి కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకోవడం వల్ల అన్నిటికీ ఉప్పు, కారం అనేది పడుతుంది.
ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. మనం మిక్సీకి పట్టుకున్నాం కదా మసాలా అంతా వేసేసుకుందాం. అందులో కొద్దిగా అంత వాటర్ వేసుకుందాము. మసాలా అంతా ఉడికితే మనకు కొద్దిగా గ్రేవీ రావాలి కదా, చపాతీ లేకని ఎందులో అయినా తినడానికి చాలా బాగుంటుంది. అందుకని వాటర్ వేసుకోవాలి. చూడండి, నేనైతే సగం గ్లాసు వాటర్ వేసుకున్నాను కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనిద్దాం బాగా. నేనైతే మూత తీసి చూస్తున్నాం. చూడండి ఎంత బాగా ఉడికిందో, చిక్కగా అయింది. మనం ఇంట్లో వేసుకున్న మసాలాల స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అన్నీ బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. శనగల మసాలా కర్రీ చాలా బాగా వచ్చింది. ఈ శనగల మసాలా కర్రీ దోశలేకైనా, చపాతీలేకైనా, రైస్లేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ శనగల మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.